ఈ రోజు మన యొక్క అప్డేట్స్ అనేది చూసినట్టయితే ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. చాలా భారీ ఎత్తున నోటిఫికేషన్ లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన పోస్టుల నేమ్ చూద్దాం. కానిస్టేబుల్లో జీడీ కేటగిరీ, తర్వాత రిఫైల్ మ్యాన్ కేటగిరీ జీడీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అయితే దీనికి బాయ్స్ మరి గర్ల్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అని వారు చెప్పడం జరిగింది. అయితే మొత్తం పోస్టులు చూసినట్టయితే 25,487 పోస్టులు అనేది భారీ ఎత్తున రిలీజ్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన శాలరీ చూసినట్టయితే స్టార్టింగ్ స్టేజ్ లో 21,700 నుంచి 69,100 వరకు శాలరీ అనేది పర్ మంత్ ఇవ్వడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. ఇంకా క్వాలిఫికేషన్ చూసినట్టయితే కేవలం 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ చూడండి, 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు ఏజ్ రిలాక్షన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్షన్ అనబోడికి ఓబీసీకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఇంకా ఓసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటిది కూడా ఉండదు. ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంటుంది, వాళ్ళకి కూడా 3 years. కానీ ఓసీ జనరల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి వయసు సడలింపు అయితే ఉండదు. ఇంకా అదే విధంగా స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసినట్టయితే 1వ తారీఖు 12/2025 అని చెప్పడం జరిగింది. ఇంకా చివరి తేదీ చూసినట్టయితే 31/12/2025 వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూడండి, ssc.government.in అనే ఒక వెబ్సైట్ గా లాగిన్ అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు, అదే విధంగా ఆన్లైన్ అప్లికేషన్ అయితే అక్కడ మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ, తర్వాత రిఫైల్ మ్యాన్ కి సంబంధించిన జీడీకి సంబంధించిన పోస్టులు తెలుసుకుందాం. అదే విధంగా ఇందులో పోస్టులతో పాటు కేటగిరీస్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం తెలుసుకోవాలి. మొదటగా చూసినట్టయితే బిఎస్ఎఫ్ సంబంధించి మగవారికి 524 పోస్టులు, ఆడవారికి 92 పోస్టులు, మొత్తం మీద 616 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా సిఐఎస్ఎఫ్ సంబంధించి మొత్తం 14,595 పోస్టులు అయితే తీశారు. ఇంకా సిఆర్పిఎఫ్ కి సంబంధించి 5,490 పోస్టులు, ఇంకా ఎస్ఎస్బికి సంబంధించి మొత్తం 1764, ఐటీబీపీకి సంబంధించి మొత్తం 1293 పోస్టులు, ఏఆర్ అంటే రిఫైల్ మ్యాన్ జీడీకి సంబంధించి 1706 పోస్టులు, ఎస్ఎస్ఎఫ్ కి సంబంధించి 23 పోస్టులు, మొత్తం మీద కలిపి 25,487 పోస్టులు అనేది విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు అనేది చూసినట్టయితే ఓబీసీ ఎకనామికల్ మేల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో, అదేవిధంగా జనరల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వీళ్ళు కేవలం ఆన్లైన్ అప్లికేషన్ ఎగ్జామ్ ఫీజు సంబంధించి ₹100 చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ తర్వాత ఫిమేల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వీరికి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదని వారు చెప్పడం జరిగింది. ఇంకా అదే విధంగా శాలరీ విషయానికి వస్తే 21,700 నుండి సుమారుగా 69,100 వరకు శాలరీ అయితే ఉంటుందని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. దాంతోపాటు హౌస్ రెంట్ ఎలివేషన్స్ కూడా ఉంటాయి, తర్వాత మెడికల్ ఎలివెన్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్టయితే మొదటగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్లు ఇస్తారు, అందులో సరైన సమాధానం ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ టైప్ లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కేవలం ఒక పేపర్ మాత్రమే ఉంటుంది. ఈ ఒక్క పేపర్ మాత్రం క్వాలిఫై అయిపోతే మాత్రం ఈజీగా మీకు ఫర్దర్ ఫిజికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇస్తారు. ఇంకా ఫైనల్ గా మెడికల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మెడికల్ ఎగ్జామ్ అంటే మనం రాయాల్సింది కాదు, వాళ్ళు మన యొక్క బాడీలో పార్ట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయి లేదా, ఫిజికల్ గా మీరు స్ట్రాంగ్ ఉన్నారు లేదా అనేది వారు చెక్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ సంబంధించిన వివరాలు కూడా నేను చెప్తాను, వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇంకా అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉంటాయో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉంటాయో వారికి స్కోర్ అనేది కలిసే అవకాశం ఉందని వారు చెప్పడం జరిగింది. అయితే ఇందులో చూద్దాం, ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వారికి 5% మార్క్స్ అనేవి కలుస్తాయని, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3%, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో వీళ్ళకి 2% చొప్పున మార్క్స్ అయితే యాడ్ అవుతాయని వారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ చెప్పాను కదా, ఒకటే పేపర్ అని, దానికి సంబంధించిన సిలబస్ చూద్దాం. పేపర్లో చూసినట్టయితే మొదటిగా రీజనింగ్ మొత్తం 20 క్వశ్చన్లు ఉంటాయి. మ్యాక్సిమం మార్కు 40 మార్కులు అనమాట. అంటే ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు చొప్పున కేటాయించడం జరిగింది. ఇంకా పార్ట్ బి చూసినట్టయితే జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్. అంటే మీ అందరికీ తెలుసు కదా, ఈ బయాలజీ, సైన్స్, సోషల్, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనమాట. వీటి నుండి 20 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు చొప్పున 40 మార్కులు కేటాయించడం జరిగింది. ఇంకా ఫైనల్ గా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అన్నప్పటికీ మీరు భయపడొద్దు, మీ యొక్క 10th క్లాస్ మ్యాథ్స్ ఏదైతే ఉందో ఆ యొక్క మ్యాథ్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. కేవలం ఎన్ని ప్రశ్నలు, 20 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకి 2 మార్కులు చొప్పున 40 మార్కులు కేటాయించడం జరిగింది. ఇంకా ఫైనల్ గా ఇంగ్లీష్ లేదా హిందీ అని చెప్పి అన్నారు. ఇంగ్లీష్ అనేది మన యొక్క సౌత్ జోన్ల వారికి, హిందీ అనేది నార్త్ జోన్ వాళ్ళు ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకుంటారు. అయితే ఇంగ్లీష్ అనేది ఏంటంటే సబ్జెక్టు, అది కూడా 10th సిలబస్ ఏదైతే
ఏదైతే ఉందో మీరు గ్రామర్ చూసుకుంటే సరిపోతుంది. మరి హెవీగా ఏమి ఉండదు, బేసిక్గానే అడుగుతారు, ప్రాబ్లం ఉండదు. మీరు పోస్ట్ ఉన్న 3 టాపిక్లు కవర్ చేసినట్టయితే ఈజీగా జాబ్ అయితే క్యారీ చేయొచ్చు. అయితే దీనికి కేవలం ఒక 1 అవర్ మాత్రమే టైం అయితే ఇస్తారు. గంటలోని ఎగ్జామ్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంకా అదే విధంగా నెక్స్ట్ ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనబడికి మెజర్మెంట్స్ అనమాట. మెజర్మెంట్స్ అనబడికి రన్నింగ్ రేస్ పెడతారు. ఫస్ట్ రన్నింగ్ రేస్ చూసినట్టయితే మగవారికి 5 కిలోమీటర్లు కేవలం 24 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆడవారు అయితే 1.6 అంటే 1600 మీటర్లు అనమాట. అంటే కిలోమీటర్న్నర పరిగెట్టాలి, కేవలం 8 నిమిషాల్లోనే పరిగెట్టాల్సి ఉంటుందని వారు చెప్పడం జరిగింది. ఇంకా అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే లడక్ రీజియన్, కిందది లడక్ రీజియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, పైదేమో మనకి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా ఈజీ అనమాట. ఇది మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే కేవలం ఈజీగా జాబ్ అయితే మీరు ఈజీగా సంపాదించవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. అసలు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. మొదటిగా హైట్, మగవారి యొక్క హైట్ వచ్చి 170 సెంటీమీటర్లు ఉండాలి. ఆడవారికి ఎవరైతే ఉన్నారో మహిళలు వాళ్ళకి 157 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుందని వారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ బాక్స్లో చూడండి, ఇక్కడ ట్రైబల్ ఏరియాస్ ఉంది కదా, ట్రైబల్ ఏరియాస్లో చూసినట్టయితే ఈస్ట్ స్టేట్ అనమాట. అంటే ఈస్ట్ స్టేట్స్ అయితే ఉన్నాయి, నార్త్ ఈస్ట్ జోన్ ఎవరైతే ఉందో అంటే అస్సాము, ఈ మిజోరాము ఇలా ఉన్నాయి కదా, వాళ్ళకైతే 157 నుంచి 147 అడగడం జరిగింది. ఇంకా మన యొక్క సౌత్ జోన్లో ఉన్న ఎస్టీ ఎవరైతే ఉన్నారో ట్రైబల్స్ వారికి, మగవారికి చూసినట్టయితే 162.5 ఉండాలి, ఆడవారికి 150 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుందని వారు చెప్పడం జరిగింది. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఎస్టీ గిరిజనకి తెగకు చెందిన మహిళలు కానీ మగవారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే దీని కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది హైట్ అయితే ఉండరు సరిగ్గా. దానివల్ల ఇది మీకు ప్లస్ అవుతుంది, ఒకసారి ఉపయోగించుకోవాలి. డెఫినెట్గా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్టయితే మేము రిప్లై అయితే ఇస్తాం, నో ప్రాబ్లం. అయితే చూసారు కదా, మన యొక్క వాట్సాప్ నెంబర్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వాట్సాప్ నెంబర్కి మీరు ఆయన మెసేజ్ చేస్తే డెఫినెట్గా మేము రిప్లై అయితే ఇస్తాము. అదే విధంగా మన యొక్క ఛానల్లో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేది రోజువారీగా అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది అన్ని గవర్నమెంట్ జాబ్లకి కూడా ఉపయోగపడతాయి. కేవలం ఒక జాబ్కే కాదు, ప్రతి జాబ్లకి కూడా కామన్ సిలబస్ అది. అందులో ఎటువంటి మార్పులు ఉండవు. ప్రతి ఎగ్జామ్కి సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్. కరెంట్ అఫైర్స్లో ఎటువంటి మార్పు ఉండదు. కనుక మన ఛానల్లో పెట్టే ప్రతి కరెంట్ అఫైర్స్ కూడా మీరు డైలీ నోట్స్ రాసుకుంటే మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఎవరైతే డబ్బులెట్టి కొనలేరో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్.